జాగ్రత్తమ్మా, బాగా చదువు. అలాగే అమ్మా, టాటా. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే అమ్మా, వచ్చావా? ఇదిగో నీ మిషన్ రెడీగా ఉంది. ఈ 4 జాకెట్లు సాయంత్రానికి ఇవ్వాలమ్మా. నువ్వు ఇందులో ఎన్ని కుట్టగలిగితే అన్ని కుట్టు, మిగతావి నేను కుడతానులే. అక్కర్లేదు బాబాయ్ గారు, మీరు కటింగ్ చేసివ్వండి, అన్నీ నేను కుట్టేస్తాను. ఇవాళే పనిలోకి వచ్చావు, మొదటి రోజే ఇంత పని చేస్తావా? చెయ్యాలి బాబాయ్. రాత్రి మళ్ళీ స్కూల్లో చేర్పించాను. దాని చదువుకి, ఇంట్లో అవసరాలకి ఏ లోటు లేకుండా ఉండాలంటే కష్టపడాలి కదా మరి. ఏమిటోనమ్మా, మగతోడు లేని సంసారం కష్టాలు పాలవక తప్పదంటారు. కానీ నీకు మాత్రం వాడు లేకపోతేనే మంచి జరిగేటట్టుగా ఉంది. నమస్కారం అండి. ఓ సాంబశివరావు గారు, మీరా? నమస్కారం, కూర్చోండి. నాతో ఏదో పనుండి వచ్చినట్టున్నారు. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. పర్వాలేదులేండి. బహుశా మీకు తెలిసే ఉంటుంది, మా అమ్మాయిని విశ్వనాథ్ గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం. తెలిసిందండి, స్వయంగా విశ్వనాథ్ గారే నాతో ఈ విషయం చెప్పారు. మిమ్మల్ని వాళ్ళ అబ్బాయి జాతకం రాసి ఇవ్వమని అడిగారట కదా? అవునవును, అడిగారు. మీరు గనక దాన్ని రాసి ఉంటే తీసుకెళ్దామని వచ్చాను. అది ఈయనకి అసలు విషయం చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఆ అబ్బాయి జాతకంలో నమస్కారం పంతులు గారు. నమస్కారం, రండి. అరే, బావగారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు బిజీగా ఉన్నారని అల్లుడు గారి జాతకం స్వయంగా తీసుకెళ్దామని వచ్చాను. అల్లుడు గారి జాతకం తీసుకెళ్ళడానికి వచ్చారా? మరి పంతులు గారు ఇచ్చారా? లేదండి, మావాడి జాతకం అమ్మాయి జాతకం చాలా గొప్పగా కలిసాయని మీరు నాతో చెప్పారు కదా. ఈ పెళ్లి జరిగితే వాళ్ళ అమ్మాయి అదేంటది ఆయురారోగ్య ఐశ్వర్యాలతో 100 ఏళ్ళు బ్రతుకుతుందని మీరే కదా నాకు చెప్పారు. బావగారు, అదండి విషయం. నేను చెప్పలేకపోతున్నాను, కానీ పంతులు గారు చాలా చాలా చెప్పారు. జాతకాలు ఇంత గొప్పగా కలవటం ఏ 1000 జంటల్లో ఒక్క జంటకే కలుస్తుందంట. అబ్బాయి జాతకం విషయం అటు వచ్చితే, మీ అమ్మాయి జాతకం మాత్రం దివ్యంగా ఉంది. సౌభాగ్యంలో కానీ సంతానంలో కానీ ఎక్కడా లోట్లేదు. మెట్టినింటికి సిరి సంపదలు చేకూర్చే శ్రీలక్ష్మి అండి. జాతకం అంత గొప్పగా చెప్పారు, ఆ రేంజ్ లోనే ఇవ్వాలి కదా బావగారు. ఇదిగోండి పంతులు గారు. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. భగవంతుడా, మా జీవితాల్లో ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందనుకోలేదు. ఈ లోకాన్ని మర్చిపోయి నా బిడ్డ ఎలా చదువుతుందో చూడు స్వామి. A new blue dress presented by her teacher. ఈ పేదరాలి కడుపును పుట్టి పెద్ద పెద్ద కోరికల్ని మనసులో నింపుకుంది. డాక్టరై ఈ అమ్మతో పాటు ఊరికి సేవ చేయాలనుకుంటోంది. From 1 to 5% of radio stations. అది మా తాహతుకు మించిన కోరికే అయినా నువ్వు తలుచుకుంటే అవుతుంది. నా బిడ్డ కలల్ని నిజం చేయి స్వామి. దానికోసం నేనెంతైనా కష్టపడతాను. ఈ పెళ్లి జరిపిస్తే వచ్చినమ్మాయి 3 నెలలకో 6 నెలలకో చనిపోవడం ఖాయమని పంతులు గారు కూడా చెప్పారు. ఇందులో ఆయన కొత్తగా కనిపెట్టి చెప్పింది ఏముంది? అది ఎలాగూ తప్పదు కాబట్టి ఆ పెళ్లి కీర్తితో కాకుండా వేరే ఏ అమ్మాయితోనైనా జరిపించమన్నారు. అలా చేస్తే ఆ దోషం పోతుందట. ఆ తర్వాత మన వాడికి కీర్తితో మళ్లీ పెళ్లి జరిపిస్తే ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారట. ఒరే విశ్వం, ఈ ఊళ్ళో పెళ్లి చేస్తే నువ్వన్నట్టుగా నలుగురికి తెలిస్తే ఆ సాంబశివరావు కూడా తెలుస్తుంది. అలా కాకుండా దూరంగా ఏ పల్లెటూరు అమ్మాయితోనైనా గుట్టు చప్పుడు కాకుండా ఈ పెళ్లి జరిపించేస్తే